#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. SK సందాని 1033. సార్, ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వెన్ కెన్ వి అప్లై ద హెయిర్ కలర్? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి మనం హెయిర్ కలర్ వాడచ్చు అనేది ఈ అబ్బాయి డౌట్. అసలు హెయిర్ కలర్ ఎందుకు వాడతాము? గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఎవరైతే హెయిర్ కలర్ వాడుతూ ఉంటారో దానివల్ల ఏమైనా నష్టమా అంటే, హెయిర్ కలర్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి థిక్గా ఉన్న హెయిర్ కాస్త పల్చగా అయిపోయే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. మీరు కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గమనించండి. ఒక పీరియడ్ ఆఫ్ 5 to 6 years దాటిన తర్వాత వాళ్ళ జుట్టంతా పల్చబడిపోయి ఉంటుంది. సో ఈ పాయింట్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ కూడా దీనికి అతీతమేమి కాదు. ఒకవేళ మనం కనుక రిపీటెడ్గా హెయిర్ కలర్ వాడుతూ ఉన్నాము అంటే డెఫినెట్గా ఈ హెయిర్ కూడా పోను పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంది. మీకు గనక పల్చగా అయిపోయినా పర్వాలేదు, నాకు టెంపరీగా ఇప్పుడు హెయిర్ బ్లాక్గా కనపడమే ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు వాడచ్చు. బట్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే, అన్లెస్ అంటిల్ అది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్, మీరు హెయిర్ కలర్ చేసుకోకపోతే చాలా నష్టం జరిగిపోతుంది సైకలాజికల్గా కానీ ఎమోషనల్గా కానీ, అండ్ అది అవసరము అని అనిపించింది, ఈ హెయిర్ లాంగ్ టర్మ్ ఎగ్జిస్టెన్స్ కంటే కూడా ఈ షార్ట్ టర్మ్ గోల్స్ చాలా ఇంపార్టెంట్ అని కనుక మీకు అనిపిస్తే మీరు వాడండి. అదర్వైజ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. జనార్దన వనపల్లి 4376. సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి 40 days అయింది. నేను ట్రావెల్ చేస్తున్నాను, 1 kilometer వాకింగ్ ఉంటుంది, అప్పుడు స్వెట్టింగ్ వస్తుంది, పర్వాలేదా సార్? ప్లీజ్ రిప్లై. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన మొదటి వారం 10 రోజులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత 15 to 20 days ప్రత్యేకించి బరువైన వస్తువులు మోయకుండా, విపరీతమైన ఎక్సర్సైజ్ చేయకుండా కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఒకసారి 1 month దాటినట్లయితే మనము స్వెట్ గురించి కానీ, లేకపోతే వాకింగ్ గురించి కానీ, లేదా జిమ్ యాక్టివిటీస్ గురించి కానీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు కనుక విపరీతంగా స్వెట్టింగ్ అయ్యింది అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత మినాక్సిల్ అప్లై చేసే కంటే ముందు ఈ స్వెట్ అంతా పోయేలాగా స్నానం చేసి స్కాల్ప్ని రిన్స్ చేయండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత మినాక్సిల్ అప్లై చేయండి. యథావిధిగా మీ డైలీ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయండి. సో ఎక్కువ స్వెట్ రావడం వల్ల నష్టం ఏమైనా ఉందంటే ఎటువంటి నష్టము లేదు. ఎక్కువ స్వెట్ వచ్చిన తర్వాత అది వాష్ చేయకుండా అలాగే డ్రై అయిపోవడము, దాని మీద అలాగే మినాక్సిల్ అప్లై చేస్తే కనుక అది మంచిది కాదు.